నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఇటీవల కాలంలో మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో యథావిధిగా ఉదయం 11 గంటలకు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చాలా అంశాలని ప్రస్తావించారు. అదే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఆయన ప్రస్తావించిన అంశాల్లో ఒకటి ప్రధానంగా పేర్కొనవలసిన అంశం మావిగన్ వర్సెస్ అమరావతి. మావిగనే నా స్టాండ్, వచ్చే ఎలక్షన్లో అమరావతి వర్సెస్ మావిగన్ మార్చేస్తా అని స్పష్టంగా చెప్పారు. సో ఈ వీడియోలో ఇంతవరకు తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఎవ్వరూ చెప్పని కొత్త కోణంలో అసలు మార్చటం అమరావతిని సాధ్యమా, చట్టాలు ఏం చెప్తున్నాయి, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఇప్పుడున్న చట్టబద్ధత ఏం చెప్తుంది, సాధ్యమా సాధ్యం కాదా అనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఒక సామ్రాజ్యాన్ని ఎవరైనా పడగొట్టాలి అని అంటే గతంలో యుద్ధం చేసేటోళ్ళు ఇప్పుడు యుద్ధం చేయనక్కర్లా. ఆ సామ్రాజ్యంపై పెట్టుబడులు పెట్టేవాణ్ణి భయ పుట్టిస్తే చాలు. ఇది కొత్త వ్యూహం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఇప్పుడు జరుగుతుంది సరిగ్గా ఇదే వ్యూహం. కోర్టు తీర్పులు వచ్చాయి. కేంద్రం 15,000 కోట్ల పెట్టుబడి పెట్టింది, ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్ నిధులతో 50,000 కోట్ల పనులు శరవేగంగా నడుస్తున్నాయి. అమరావతిలో 30,000 మంది పనివాళ్ళు 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మావిగన్ రాజధాని రాగాన్ని ఎత్తుకొని పాడుతూ ఉన్నారు. ఇది కేవలం ఓట్ల రాజకీయమా, లేక ఏపీ ఆర్థిక మూలాలను దెబ్బతీసే ఒక అంతర్జాతీయ కుట్ర కోణమా, మైండ్ గేమా? రాజధాని రగడలో దాగున్నటువంటి లీగల్, టెక్నికల్, పొలిటికల్ కుట్ర కోణాన్ని ఎవ్వరూ చెప్పని యాంగిల్లో సెన్సేషనల్ డేటాతో సహా ఇప్పుడు బట్ట బయలు చేసి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది. ఇక ద లీగల్ షీల్డ్ అనే విషయం మీద 107 పేజీల హైకోర్టు తీర్పు, ఆ క్లాజులు ఒకసారి చూస్తే లీగల్గా జగన్ అమరావతిని మార్చగలడా, తాకగలడా? మార్చి 3, 2022న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి 307 పేజీల చారిత్రాత్మక తీర్పు ఏం చెప్తుందో తెలుసా? క్లాజ్ 1, నో లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అని అంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రాజధానిని మార్చే లేదా 3 ముక్కలు చేసే చట్టపరమైన అర్హత, అంటే లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదు అని కోర్టు వారు వ్యాఖ్యానించారు. ఒకసారి రాజధానిని నోటిఫై చేశాక దాన్ని పునఃసమీక్షించే అధికారం మాత్రమే ఉంటుంది తప్ప రద్దు చేసే అధికారం చట్టసభకు లేదు. క్లాజ్ 2, డాక్ట్రైన్ ఆఫ్ ప్రామిసరీ ఎస్టోపెల్. 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి, స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి రైతులకు ప్రభుత్వానికి మధ్య ఉన్నది కేవలం ల్యాండ్ పూలింగ్ అగ్రిమెంట్ మాత్రమే కాదు. ఇది సిఆర్డిఏ యాక్ట్ 2014 ప్రకారం కుదుర్చుకున్న ఒక పవిత్రమైన చట్టబద్ధమైన ఒప్పందం. ప్రభుత్వం మారిన ప్రతిసారి ఈ ఒప్పందాన్ని మార్చటం రాజ్యాంగ విరుద్ధం. ఇక క్లాజ్ 3, సెక్షన్ 6 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, విభజన చట్టంలో సెక్షన్ 6 ప్రకారం కేంద్రం నియమించినటువంటి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా ఏర్పడినటువంటి రాజధాని అమరావతిని మార్చటం పార్లమెంటరీ చట్టాన్ని ధిక్కరించటమే. ఇవి కోర్టు వారు వ్యాఖ్యలు లీగల్గా. జగన్ గారు ఎన్ని మావిగన్ నినాదాలు తెచ్చినా అది ఈ తీర్పుల ప్రకారం తీవ్రమైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అంటే కోర్టు ధిక్కారణ కిందకే వస్తుంది. ఇక నెక్స్ట్ నేను ఇంకో పాయింట్ చెప్తా. సుప్రీంకోర్టు రియాలిటీ. సుప్రీంకోర్టులో స్టే ఎందుకు రాలేదు, ఈ విషయం ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది అని వైసీపీ చేసిన ప్రచారంలో అసలు నిజమెంత, రియలిస్టిక్గా చూద్దాం. చాలామందికి తెలియని సంచలనమైనటువంటి నిజం ఏంటంటే, సుప్రీంకోర్టు అమరావతి రాజధాని అనే హైకోర్టు ప్రధాన తీర్పుపై ఎలాంటి స్టే ఇవ్వలేదు. ఇది రియాలిటీ. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నం బెంచ్ కేవలం ఒకే ఒక టెక్నికల్ పాయింట్ మీద స్టే ఇచ్చింది. అదేంటంటే, హైకోర్టు ఆదేశించినట్టుగా 6 నెలల కాల పరిమితి లోపల, బిఫోర్ 6 months, రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు పూర్తిగా నిర్మించడం ప్రాక్టికల్గా సాధ్యం కాదు.
అన్న ప్రభుత్వ అభ్యర్థనని మాత్రమే ఆలకించింది. అంటే అమరావతి ఏపీ ఏకైక రాజధాని అనే లీగల్ స్టేటస్ను సుప్రీంకోర్టు ఎక్కడా మార్చలేదు. లీగల్గా జగన్ గారి 3 రాజధానుల ముచ్చట ఎప్పుడో క్లోజ్ అయింది. అయినా సరే ఆయన మళ్ళీ ఈ వివాదాన్ని లేపుతున్నారంటే అది న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని చెడగొట్టే కుట్ర కాదా? టెక్నికల్ సబోటేజ్ అండ్ ద ఢిల్లీ కనెక్షన్, కేంద్రం పెట్టినటువంటి 15,000 కోట్లు బ్రేక్, అమరావతిని దెబ్బతీయటానికి ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి లాబియింగ్ మరియు దానికి కేంద్రం పెట్టినటువంటి బ్రేక్ అది. గతంలో జగన్ ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ అండ్ ఇతర లోన్లు ఇచ్చిన బ్యాంకుకి లేఖలు రాసి అమరావతికి రావాల్సిన నిధులను నిలిపివేసే ప్రయత్నం భారీగా చేశారు. కానీ కాలం మారింది. కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో అమరావతి అభివృద్ధి కోసం ఏకంగా 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అసిస్టెన్స్ ప్రకటించింది. ఇది కేవలం మాటలు కాదు. వరల్డ్ బ్యాంక్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల ద్వారా ఈ ప్రపోజ్డ్ నిధులను లైన్ క్లియర్ అయినాయి. ఇది మనందరికీ తెలుసు. ప్రస్తుతం అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఫెసిలిటీ, అదేవిధంగా గ్లోబల్ హాస్పిటల్స్, టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హబ్ భారీగా వస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం డైలీ. ప్రపంచంలో ఏ పెద్ద కంపెనీ అయినా పెట్టుబడి పెట్టే ముందు పాలసీ స్టెబిలిటీ అంటారు, అంటే విధానపరమైన స్థిరత్వం, దాంతోపాటుగా సావరెన్ గ్యారంటీ అంటే ప్రభుత్వ భద్రత, ఇవి ఎవరైనా చూసేటువంటి ప్రధానమైన అంశాలు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉంటూ నేను వస్తే అంతా రివర్స్ అవుతుంది అని స్టేట్మెంట్ ఇవ్వటం వెనక ఉన్నటువంటి టెక్నికల్ కుట్ర కోణం ఏమై ఉండవచ్చో, రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఆయన మాటల వల్ల అంతర్జాతీయ బ్యాంకులు అమరావతిలో ప్రాజెక్టులకు లోన్లు ఇవ్వటానికి వెనకాడతాయి అని ఆయన ఎత్తుగడ అయి ఉండవచ్చు. ప్రైవేట్ కాంట్రాక్టర్లు భయపడతారు. రూపాయి ఖర్చు పెట్టకుండానే అమరావతి అభివృద్ధిని టెక్నికల్గా స్లో డౌన్ చేసి పెట్టుబడులను తరిమేయాలి అనేదే ఈ మావి గన్ అనే ప్రపోజల్ వ్యూహం వెనకున్న అసలైన ఎకనామికల్ సబోటేజ్ అని అనిపిస్తూ ఉంది నాకు. ఇక ద రియల్ ఎస్టేట్ యాంగిల్ ఒకసారి మనం చూసినట్టయితే వైసీపీ నేతల భూముల గుట్టు విషయం కూడా మనందరికీ తెలుసు. ఇది కేవలం ప్రాంతీయ విద్వేషం మాత్రమే కాదు, దీని వెనక $1 బిలియన్ రియల్ ఎస్టేట్ మాఫియా కోణం కూడా ఉండవచ్చు. గత 5 ఏళ్లలో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే పేరు చెప్పి నమ్మించి వైసీపీ పెద్దలు వేల ఎకరాల భూముల్ని కొల్లగొట్టిన విషయం ఇప్పుడిప్పుడే 1 by 1 వెలుగులోకి వస్తూనే ఉంది. ఋషికొండను తొలిసేసి దశపల్లా ల్యాండ్స్ లాంటి ప్రభుత్వ ఆస్తులను ఎలా హస్తగతం చేసుకున్నారో యావత్ రాష్ట్రం చూసింది, మనం చూసాం. ఇప్పుడు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు అమరావతి గనక శరవేగంగా పూర్తయితే ప్లాన్ ప్రకారం అంతర్జాతీయ పెట్టుబడులు మొత్తం ఇక్కడికే వస్తే మరి ఇప్పుడు వైజాగ్లో వాళ్ళు నిర్మించుకున్నటువంటి రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంకి వీళ్ళకి నష్టం జరుగుతుంది అన్న భయం ఉండవచ్చు. ఆ బిజినెస్ నష్టం వస్తుందన్న భయమే ఈరోజు జగన్ చేత యావత్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును పణంగా పెట్టేలా చేస్తుందా అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ఇలాగే బెదిరించారు జగన్. ఎస్, ఇప్పుడు అమరావతి ఇన్వెస్టర్లను కూడా ఇలానే బెదిరిస్తున్నారు. ఇదే కదా జరుగుతున్న తంతు. ఇప్పుడు గ్లోబల్ కేస్ స్టడీస్ మనం ఒకసారి చూద్దాం. రాజధాని మారిస్తే ఎలా ఉంది, గతంలో ఎక్కడెక్కడ మార్చారు, అది ఎలా వర్కౌట్ అయిందనేది. ప్రపంచంలో ఎక్కడైనా రాజధానిని ఇలా 5 ఏళ్లకు ఒకసారి మార్చిన దేశాలు లేదా రాష్ట్రాలు బాగుపడ్డాయా లేదా పరిశీలించాలి కదా మనం. నైజీరియా తీసుకుందాం. లాగోస్ నుండి అబూజాకు మార్చినప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. నెక్స్ట్ ఇండోనేషియా నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా. జకార్తా నుంచి నుసాంతారాకు మార్చిన సందర్భంలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్స్ అక్కడ వెనక్కి వెళ్ళిపోయారు. ఎస్, ఈరోజు జగన్ చేస్తున్నటువంటి ఈ విధ్వంసకర ప్రకటన వల్ల ఆంధ్రప్రదేశ్ క్రెడిట్ రేటింగ్ పడిపోయే ప్రమాదం లేదా?
అనేది నాకున్నటువంటి ఆందోళన. ఇది ఒక పార్టీ మీదో వ్యక్తి మీదో పగ కాదు, రాష్ట్ర బ్రాండ్ వాల్యూపై జరుగుతున్న దాడి అని అనిపిస్తూ ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి అనేది నా అభిప్రాయం. కానీ ఆ రాజకీయాలు రాష్ట్ర భవిష్యత్తుని శ్మశానంగా ప్రశ్నార్థకంగా మార్చకూడదు అనేదే నా ఆవేదన. కోర్టు తీర్పులను పక్కన పెట్టి కేంద్ర నిధులను లెక్క చేయకుండా కేవలం పొలిటికల్ ఈగో అండ్ రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం అమరావతిని అన్ఫినిష్డ్ చాప్టర్గా మార్చాలి అనే ఈ కుట్రను మీరేమంటారు? ఇది ప్రజాస్వామ్యమా లేక రాష్ట్రంపై జరుగుతున్న ఆర్థిక ఉగ్రవాదమా? మీ అభిప్రాయాన్ని నిర్భయంగా, రియలిస్టిక్గా, ఫెయిర్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజాన్ని నిలదీసే మా ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.